ఏపీలో ప్రస్తుతం హింస అవినీతి రాజ్యమేలుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. యంత్రాల కొనుగోలుకు నిర్వహించే టెండర్లలో భారీ గోల్మాల్ జరుగుతుందని విమర్శించారు. ముఖ్యంగా తిరుపతిలోని ప్రముఖ స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లలో తీవ్రస్థాయి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ తో, ఆయన ఆదేశాలతో పటిష్టమైన సరఫరాదారుల నిబంధనల్ని తొంగలోకి తొక్కి వాళ్లకు అనుకూలమైనటువంటి పనికి మాలిన సరఫరాదారులకు రహదారులు వేయటానికి టీటీడీ తన నిబంధనల్ని పూర్తిగా సడలించింది. వార్షిక టర్నోవర్ శస్త్రచికిత్స మరియు ఇంజెక్షన్లు, జీవనాధారాల ఔషధాలు, వీట్లకు సంబంధించిన ప్రమాణాలకు సంబంధించి ముఖ్యంగా ఔషధాలు, ఇంజెక్షన్లు, వీట్లకు సంబంధించిన కనిష్ట వార్షిక టర్నోవర్ గతంలో 100 కోట్లు ఉంటే, సరఫరాదారుల టర్నోవర్ 100 కోట్లుంటే తప్ప బిడ్డింగ్ లో పాల్గొనేటువంటి అవకాశం లేదు.